హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిచయ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా సడన్గా అయితే హాస్పిటల్ కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఎందుకు వెళ్ళాము, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాకు కావాల్సినవి మంచిగా అయితే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా చేయించుకున్నాను. మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ టైంలో అందరూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. నేనైతే 3 స్టేట్స్ అయితే కవర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో అయితే బెంగళూరులో ఉన్నాము, ఇప్పుడు మొన్నటిదాకా మా ఆంధ్రాలో ఉన్నాం. ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ తెలంగాణ మా పెద్దమ్మ వాళ్ళది. ఇక్కడైతే మా సాత్విక్ అయితే కొత్త ఫ్రెండ్ అయితే పరిచయం అయింది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మేము వెళ్ళిన ఫస్ట్నే మార్నింగ్ అయితే మా పెద్దమ్మ గారెలు వేసింది. గారెలు అంటే మినపప్పుతో పాటు వేస్తాం కదా, ఇవి మినపప్పు కాదు, మనం నార్మల్గా పప్పు చేసుకుంటాం కదా, కందిపప్పు పెసరపప్పు ఉండదు కదా, ఆ పప్పుని నానపెట్టి, ఆ ఎల్లో కలర్లో ఉండదు కదా, ఆ పప్పుని నానపెట్టి ఇంకా మార్నింగే చక్కగా మిక్స్ చేసి ఇలా గారెలు వేసింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. బ్రష్ చేయడం ఏంటి మంచిగా అయితే లాగిచ్చేస్తున్నాను. ఇంకా మా సాత్విక్ అయితే చక్కగా లక్కీగా అయితే సైకిల్ దొరికింది. మేము సైకిల్ అక్కడ నుంచి అయితే ఏం తీసుకురాలేదు. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కనే సేమ్ సాత్వి ఏజ్ అమ్మాయి ఉంది. ఇంకా అమ్మాయి తీసుకొచ్చి మరీ ఇచ్చింది. దాంతో చక్కగా సాత్వి అయితే ఆడుకుంటుంది. ఇంకా ఈవినింగ్ వచ్చే వాళ్ళకి చేపల ఫ్రై, కొరమేన్ చేపల ఫ్రై, దాంట్లో జన ఉంటుంది కదా, ఆ జన అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను జన అది పేలిద్దేమో అనుకున్నాను. నార్మల్గా మనం చేపల ఫ్రై చేసినట్లు ఈ జన కూడా ఫ్రై చేస్తే ఒకవేళ పచ్చిమిర్చి పేలిపోద్ది కదా, ఆయిల్ వేస్తే అలా పేలిద్దేమో అని చెప్పేసి భయపడుకుంటూ అయితే ఏదో ఫ్రై చేశాను. నేనే ఫ్రై చేశాను, కానీ లక్కీగా అయితే ఏం పేలలేదు. టేస్ట్ కూడా చాలా బాగుంది, చూడడానికి కూడా భలే ఉన్నాయి. ఇక్కడైతే మా సాత్వి వాళ్ళ మామతో అయితే ఆటలాడుతూ ఉంది. తోలు తీస్తామని చెప్పాలా? ఎట్టుంది, బాగుందా సూపర్? మంట చేపలు ఫ్రై చేసిన తర్వాత అవి రెండే ఉన్నాయి, ప్రత్యేకంగా కర్రీ చేయాలన్నా చేయలేము కదా, అందుకని చెప్పేసి ఫ్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా మా పెద్దమ్మ లేట్ అయిపోతుంది, లేచి అన్నం తినండి అని చెప్పేసి అంటున్నారు. మా అన్నయ్య దాంట్లోకి ఏంటి అంటే పప్పు అని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా మేము వచ్చాం కదా, సాత్వి కూడా ఏదో చిన్నపిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా, ఏదో ఒకటి తింటాకి ఉంటాయిలే అని చెప్పేసి ఇంకా మా పెద్దమ్మ అయితే జంతికలు చేస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, సూపర్గా ఉంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మా సాత్వి అయితే మంచిగా అయితే లాగిచ్చేస్తుంది. నార్మల్గా తినేదానికన్నా నేనైతే టీలో వేసుకోవడం ఇష్టం నాకు కొంచెం. నేను నార్మల్గా అయితే టీ తాగను. ఈ జంతికలు ఉన్నాయంటే గ్లాస్ నిండా టీ ఎక్కువ పోసుకొని జంతికలు వేసుకొని మంచిగా అయితే తింటాను. మీలో ఎంతమంది ఇలా తింటారో, నేనైతే ఇలా తింటాను. కొంతమందిని కూడా చూశాను, చాలామంది అయితే చిచ్చి ఇలా తింటారని కూడా అంటారు. నాకైతే ఇష్టం. మన ఇష్టాన్ని ఒకరి గురించి మనం మార్చుకోలేము కదా. నేనైతే ఈ జంతికలు ఉన్నప్పుడైతే మంచిగా అయితే టీ పెట్టుకొని మంచిగా తాగుతాను. ఆ టైంలోనే ప్రత్యేకంగా టీ పెట్టుకొని తాగుతాను. ఇంకా నార్మల్ డేస్ టీ తాగాలని అంతేం ఇంట్రెస్ట్ ఉండదు. పర్టికులర్గా అయితే టీ అయితే ఏమి తాగను. ఆ రోడ్లు చూడండి ఎంత బాగున్నాయి. ఇవంతా కూడా తెలంగాణ రోడ్లు. మా ఆంధ్ర సైడ్ అయితే మరీ గోతులుగా ఉన్నాయి. ఇవి చూడండి, పల్లెటూరు అయినా కానీ రోడ్లు అయితే సూపర్గా ఉన్నాయి. అసలు చూడడానికి కూడా బాగున్నాయి. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడికి జీజీహెచ్ దగ్గరికి. ఇక్కడ జీజీహెచ్లో చక్కగా థైరాయిడ్ ఫ్రీగానే చేస్తారంటే థైరాయిడ్ టెస్ట్. ఇంకా చేయించుకుందాంలే, బయట చేయించుకున్న 500 నాకు డాక్టర్ రాశారు థైరాయిడ్ చేయించుకోమని చెప్పేసి. ఇంకా చేయించుకొని రండి అని చెప్పేసి 1 వీక్ టైం అయితే ఇచ్చారు. ఈ లోపలనేమో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా థైరాయిడ్ టెస్ట్ చేస్తానన్నారు కదా, ఇంకా లక్కీగా ఇక్కడ చేయించుకుందాంలే అని చెప్పేసి ఇంకా మా పెద్దనాన్న నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి చేయించుకొని వచ్చాము. ఇంకా రిపోర్ట్ అయితే 2 డేస్లో వస్తుంది అంట. జస్ట్ బ్లడ్ తీశారు. ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాను, ఏమి తినుకోకుండా. మా పెద్దమ్మ వాళ్ళు ఊర్లోనే చేస్తారు, కొంచెం దూరము అంతే. ఇక్కడైతే హాస్పిటల్ ఇది మా పెద్దనాన్నలు ఉన్నప్పటి నుంచి ఉందంట, చిన్నప్పటి నుంచి. ఇక్కడే మా పెద్దమ్మకి కూడా డెలివరీలు కూడా అయినాయి అంట. ఇంకా పక్కనే అయితే హాస్పిటల్ ఇంకోటి పెద్దది కడుతున్నారు. ఇక్కడ చాలా పెద్ద హాస్పిటల్ లోపలంతా కూడా, కానీ చూడడానికి అయితే అంతా పాతగా ఉంది. ఎప్పుడుదో హాస్పిటల్ కదా కొంచెం. పెనుబల్లి ఇదంతా కూడా తెలంగాణ. మా అమ్మమ్మ వాళ్ళది తెలంగాణ, ఇంకా మా పెద్దమ్మ వాళ్ళది కూడా తెలంగాణనే. మాది వచ్చేళ్ళకి ఆంధ్ర. ఇంకా మా హస్బెండ్ వాళ్ళది కూడా ఆంధ్రనే, గుంటూరు. మేము బెంగళూరులో ఉంటాము. ఇక్కడైతే మా సాత్విక్ అయితే కొత్త
ఫ్రెండ్ పరిచయం అయింది అన్నాను కదా, ఈ అమ్మాయి మా సాత్విక్ కన్నా ఒక 2 months 3 months పెద్దది అంతే. మా సాత్విక్ చిన్నది కొంచెం, అమ్మాయితో కింద పడిపోతుందని చెప్పేసి కింద పడదని చెప్పేసి ఎలా తుడుస్తూ ఉంది చూడండి. ఆ అమ్మాయి భయపడి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. మేమే ఏం చేస్తుందో చూద్దాము అన్నట్లు సైలెంట్గా నుంచొని ఉన్నాము. చూడండి కింద పడ్డదని చెప్పేసి దులుపుతూ ఉంది. మళ్ళీ చైర్ ఎక్కేస్తుందని చెప్పేసి ఆ చైర్ దగ్గర నుంచి తోసిపడేసింది. సాత్విక్ వస్తువు ఏమైనా పట్టుకుంటే అస్సలు ఊరుకోదు. చూడండి ఏ విధంగా దులుపుతూ ఉన్నదో. ఇంటికి వచ్చి పిల్లలు ఎవరైనా ఇంటికి వచ్చారంటే రా అంటది. వాళ్ళు వచ్చి ఏమైనా పట్టుకున్నారంటే అసలు ఏం పట్టుకునేవద్దు. కనీసం సాత్విక్ వస్తువు ఇంట్లో చైర్లు ఏం పట్టుకున్నా కానీ ఆగు అని చెప్పేసి వాళ్ళ దగ్గర వాటి దగ్గర కూడా రానివ్వదు సాత్విక్. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా? మా సాత్విక్ అయితే మరీ అసలు ఆ పాపనైతే ఏం పట్టుకునేవద్దు. సాత్విక్ అయితే మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది, మళ్ళీ ఆ అమ్మాయితో వెళ్ళాలి అని చెప్పేసి. పోతు గోంగూర ఆడ గోంగూర కూడా ఉంటాయా? మొక్కలు కనపడలేదా? అదే ఆకు డిఫరెంట్గా ఉంది, అవి రౌండ్గా ఉంది. ఇది ఎక్కడికెక్కడ ఇలా విడిపోయి ఉన్నాయి. అది గోంగూర నూనె సేదు వచ్చింది. అదా పచ్చడా? ఇది పుల్ల ఉంటుంది కొంచెం. మరి కొన్ని గోంగూరకి ముళ్ళు కూడా ఉంటాయి కదా, మళ్ళీ అది ముళ్ళు గోంగూర. అది ఇది దాని పేరు పట్నం గోంగూర. పట్నం మీ ఇంటికాడ ఉంటుంది అది మా ఇంటికాడ ఉంది. అది ముళ్ళు మాకు వెళ్ళి తినరు అది. ఆ గోంగూర పట్నం గోంగూర ముళ్ళగా ఉండేది పట్నం గోంగూర. ఇది రౌండ్ గా ఉండే ఆకు గోంగూర. ఇది మంచి గోంగూర. మళ్ళీ ఇట్లా పుల్ల గోంగూర మామూలు గోంగూర ఉండదు. దాంట్లో మాకు గోంగూర ఉండదు, గోంగూర వీటిలోనే ఉంటుంది. ఇప్పుడైతే ఇది పుల్ల గోంగూర కాదు, నార్మల్ గోంగూర. నువ్వు మన పప్పులో వేలా అది పుల్ల గోంగూర. మా పెద్దమ్మ మంచిగా చేస్తుంది వంటలు, అందుకని చెప్పేసి ఇంకా నాకు కావాల్సినవన్నీ కూడా చేయించుకుంటున్నాను. ఫస్ట్ అయితే గోంగూర పచ్చడి, ఇంకా చింత చిగురు పచ్చడి. మీరు ఎప్పుడైనా చింత చిగురు పచ్చడి తిన్నారా? చింత చిగురు పచ్చడి అయితే మంచిగా చేస్తే భలే ఉంటుంది. ఈ పెద్దమ్మ చేస్తుంది చింత చిగురు పచ్చడి. మా అమ్మ ఎప్పుడు చేయలేదు, మా సైడ్ కూడా ఎప్పుడు తినలేదు నేను. మా పెద్దమ్మ చేస్తూ ఉంటే ఒకసారి ఎప్పుడో వచ్చినప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు తిన్నాను. ఇప్పుడు మళ్ళీ మా పెద్దమ్మతో చక్కగా చింత చిగురు పచ్చడి గోంగూర పచ్చడి చేయించుకొని అయితే తింటున్నాను. ఇంకా పచ్చడి అయితే చేస్తున్నారు. ఈ 2 పచ్చళ్ళలో కామన్గా అయితే ఈ ఎండుమిర్చితో అయితే చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఎండుమిర్చిని అయితే రెండింటికి సరిపడా అయితే మంచిగా అయితే ఫ్రై చేశారు. దాంట్లో కొంచెం ధనియాలు, కరివేపాకు, జీరా అయితే యాడ్ చేసి అంతా కూడా ఫ్రై చేసింది. చూడండి మా పెద్దమ్మ. ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయంట, అందుకని మంట ఉంటుంది, నువ్వు తింటావో తినలేవా అని చెప్పేసి పల్లీలు ఉంటాయి కదా వేరుశనగ గింజలు, వాటిని కూడా ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేశారు మా పెద్దమ్మ. ఇవి కూడా వేస్తే కొంచెం మంట తగ్గిద్ది, ఘాటుగా ఉండదు అని చెప్పేసి. చింత చిగురిని పచ్చి స్మెల్ పోయేంత వరకు కొంచెం వాటర్ కొంచెం ఆయిల్ వేసి మగ్గ పెట్టేసారు. చూడండి ఎంత అయిందో అంత చింత చిగురు మొత్తం. ఇంకా నెక్స్ట్ అయితే గోంగూర, దీన్ని కూడా మంచిగా అయితే మగ్గ పెట్టేసుకొని ఇక చక్కగా రోట్లో అయితే చేయించుకుంటున్నాను. ఈ 2 ఎండుమిర్చిని అయితే, ఎండుమిర్చి ఉంది కదా, ఈ ఎండుమిర్చిని బాగా మెత్తగా అయితే దంచేసి, నెక్స్ట్ అయితే శనక్కాయ గింజలు ఉంటాయి కదా, వేరుశనకాయ గింజలను అయితే ఫ్రై చేసిన వేరుశనకాయ గింజలు వాటిని కూడా దంచి పక్కన పెట్టారు. ఇంక ఈ ఎండుమిర్చిలు అయితే రెండింటికి వేయాలి కదా, దాంట్లో కొంచెం గోంగూరలో కొంచెము ఇంకా చింత చిగురులో కొంచెం వేయాలని చెప్పేసి అదైతే ఫస్ట్ అయితే దంచేసి పక్కన పెట్టేసి ఈ వేరుశనగ గింజలు అయితే దంచుతున్నారు మెత్తగా. అయితే చక్కగా రోట్లో చేసే పచ్చడి బాగుంటుంది, చక్కగా నలగకోకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. దీనికి ప్రత్యేకంగా స్పెషల్గా అయితే ఏం చేయవసరం లేదు. పచ్చడి చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్. అంతా కూడా చూడండి మెత్తగా అయితే చక్కగా దంచేసి దీంట్లో అయితే ఒక ఉల్లిపాయ కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఉల్లిపాయ కూడా వేస్తుంది మా పెద్దమ్మ. ఇంకా నెక్స్ట్ గోంగూర పచ్చడి, అది కూడా అయిపోద్ది, చక్కగా ఈజీగానే అయిపోద్ది. 2 పచ్చళ్ళు అయితే చక్కగా వేడివేడిగా మంచిగా అయితే ఆమ్లెట్ వేసుకొని అయితే చక్కగా కడుపు నిండా అయితే మంచిగా అయితే లాగిచ్చేసాను. నైట్ టైం అయితే పచ్చళ్ళు ఎక్కువగా తినకూడదు అంటారు, ప్రెగ్నెన్సీ టైంలో గ్యాస్ పెయిన్ వస్తుంది, మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి నేనైతే అదేం పట్టించుకోలేదు. చక్కగా వేడివేడి అన్నంలో మంచిగా అయితే ఆ రోజు మజ్జిగ కూడా పెరుగు కూడా ఏమీ వేసుకోలేదు, మంచిగా కడుపు నిండా అయితే చక్కగా పుల్లగా లాగించేసాను ఆమ్లెట్ వేసుకొని. సేమ్ యాస్టీజ్గా ఇదే ప్రాసెస్లో చేసినా కానీ మనకి టేస్ట్ అంత బాగుండదు. చేతుల ప్రభావం ఏమో, కొంతమంది పెద్దవాళ్ళు చేసే ఏయైనా కానీ వంటలు భలే ఉంటాయి, అసలు టేస్ట్గా ఉంటాయి, తినే కొద్దిగా ఇంకా తినాలి అనిపిస్తాయి, అలా ఉంటుంది. మా పెద్దమ్మ వంట కూడా సూపర్గా ఉంటుంది.
నేనైనా ఎవరైనా కానీ కొంతమంది అయితే ఇలాగ సేమ్ యాస్టేజ్గా ఆ ప్రాసెస్లో చేసినా అంత అనిపించదు. అంతే, వాళ్ళది క్రెడిట్ మొత్తం పెద్దోళ్ళది, వాళ్ళ చేతిలో ఉంటుంది అంతే. మనం యాస్టేజ్ ఎంత వాళ్ళు ఎంత వేసారో అవన్నీ కూడా సేమ్ క్వాలిటీతో వేసినాం, క్వాంటిటీతో వేసినా కానీ అసలు అంత బాగుండదు. నేనైతే చక్కగా ఇష్టంగా చేయించుకొని మంచిగా అయితే లాగిచ్చేస్తున్నాను. ఇక్కడ మా సాత్వి అయితే వాళ్ళ మామతో ఆడుతూ ఉంది, మా పెద్దమ్మే మా అక్కతో మాట్లాడుతూ ఉంది. మా పెద్దమ్మకి మా అక్క ఇదిగో మీరు వీడియోలో చూస్తున్నారు కదా అన్నయ్య వాళ్ళిద్దరు. ఇంకా సాత్వి చూడండి మంచిగా అయితే అందరితో కలిసిపోయి చక్కగా చూడండి ఏ విధంగా ఆడుతుంది. ఇంట్లో ఆడేది రోడ్డు మీద ఇప్పుడు దాన్ని నాన్నతో ఆడింది. ఏమంటుందా గురువారం దాన్ని వంటపిల్ల కూడా అనాడు కాసి కుదురు దాని కాడ ఎవరు మర్చిపోయి ఉంటారు. అయిపోయాడు పగిలిపోయింది కాసేపు. తమ్ముడు కూడా కూడా దాంతో ఆడతాడు, దాంతో ఆడవచ్చింది తప్ప. అదే ముందు ఉందిగా. ఇగో అన్నే మాట్లాడితే మాట్లాడుద్ది. ఇంకో మాట్లాడు పెద్దమ్మా. నేను కొన్ని మాటలు మాట్లాడుతూ నువ్వు మాట్లాడాలా? హలో పెద్దమ్మా. లేదు హలో హలో పెద్దమ్మాను. పెద్దమ్మా హలో పెద్దమ్మా మాట్లాడు. హాయ్ హాయ్ పెద్దమ్మా. అక్క ఇదిగో అక్క. అదో పందిపిల్ల అక్క ఏం చేస్తున్నారు? పందిపిల్ల అక్క ఏం చేస్తున్నారు? పందక్క ఏం చేస్తున్నారు? అక్క అది వీడియో కాల్ చూస్తుందా? వీడియో కాల్ అయితే మాట్లాడే. వీటన్నిటిని ఫ్రై చేస్తే భలే ఉంటుంది. వీటిలో గుడ్డు పేగ అంటారు కదా, ఇదిగో మీకు చూపిస్తున్నాను. ఇది అదైతే టేస్ట్ భలే ఉంటుంది, నాకు అది భలే ఇష్టము. బెంగళూరులో నాకు ఎప్పుడు దొరకలేదు. ఎప్పుడైనా చికెన్ తెచ్చినప్పుడు అది తగిలిద్దేమో అనుకుంటాను కానీ ఎప్పుడు ఒక్కసారి కూడా కనిపించలేదు. ఇవైతే ఈ ఎగ్స్ అవన్నీ కూడా ఇది గుడ్డు పేగు భలే ఉంటుంది టేస్ట్ అనేది. మీకు ఎంతమందికి ఇష్టం ఈ గుడ్డు పేగుని? కొంతమంది మీరైతే ఏమంటారు, నేనైతే ఈ గుడ్డు పేగు అని అంటాను. వైట్గా లేయర్ లేయర్ టైప్లో ఉంది కదా అది. ఇవి కూడా అన్నీ కూడా ఒకసారిగా కలిపేసి వండకూడదు, ఈ గుడ్లు అవన్నీ కూడా పగిలిపోతాయి. ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ నార్మల్ పీసులు అన్నీ కూడా ఈ చికెన్ ఇవి ఉన్నాయి కదా లివర్ పీసులు అవన్నీ కూడా సాల్ట్ పసుపు వేస్తాం కదా స్టార్టింగ్లో, అవి మగ్గిన తర్వాత అప్పుడు ఈ ఎగ్స్ అనేవి వేసి మగ్గ పెట్టాలి, లేకపోతే ఎగ్స్ అనేవి కూడా బ్రేక్ అయిపోతాయి. ఇంకా మా సాతి చూడండి అర్ధరాత్రి లేచి ఏ విధంగా ఆగం ఆగం చేస్తుందో. మిడ్ నైట్లో లేచింది, ఆకలి వేస్తుంది అనుకుంటా పాపం, లేపి మరి జంతికలు తింటా ఉంది. తర్వాత నేను బజ్జున్నా దా బజ్జున్నా దా బజ్జు దా నిద్రపోదాం. రాత్రులు టాట చెప్తున్నారు. తిను మరి, నువ్వు లేగు మరి లేగు. లేగు 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 నువ్వు లేగు లేగు నువ్వు లేగు లేగు నువ్వు లే. ఇవి ఉన్నాయిలే, తిను తిను.
తిను. గద్దిస్తే పడుకుంటుందేమని చెప్పేసి మా పెద్దమ్మ గద్దించినా కానీ అసలు ఊరుకున్నట్టే లేదు. నేను పడుకున్నా కానీ అలా కొంచెం మంచం నడుము వాల్చుదాం అన్నట్లు అలా మంచమే పడుకున్నా కానీ నన్ను లేచి మరీ కూర్చోబెడతా ఉంది సాత్వి. ఇంక ఇదంతా కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సాత్వి ఆ పాప చూడండి ఇద్దరు కలిపి ఏ విధంగా ఆడుకుంటున్నారు. ఇంకా 2 days అయితే మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అన్నం చక్కగా తింటుందన్న.